ఒక ప్రశాంతమైన ప్రకృతితో నిండిన ఒక ఊరిలో రాఘవ అనే ఒక వ్యక్తి జీవించేవాడు. అతను సహనం, ప్రేమ, ధైర్యం, ప్రశాంతత కలిగిన వ్యక్తి. ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎవరైనా రెచ్చగొట్టినా అతను చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు. అందుకే ఊరిలోని ప్రజలు ఆయనను శాంతిమూర్తి అని గౌరవంతో పిలిచేవారు. ఒకరోజు ఊరికి కొత్తగా వచ్చిన యువకుడు రఘు రాఘవను పరీక్షించాలనుకున్నాడు. ఈ వ్యక్తిని చిరాకు పెట్టగలను అనే ఆలోచనతో అతని ఎదురుగా వెళ్లి గట్టిగా తిడుతూ అవమానిస్తూ మాట్లాడాడు. కాని రాఘవ ఏమాత్రం కోపపడకుండా ఒక చిరునవ్వుతో చూసి, నీవు చెప్పిన మాటలు నీ మనసులోని ప్రతిబింబం. అవి నాకెందుకు ప్రభావితం కావాలి అని మృదువుగా చెప్పాడు. రఘు ఆశ్చర్యపోయాడు. ఈ మనిషి ఎలా ఇంత సహనంగా ఉంటాడు అని అర్థం చేసుకోవడానికి అతను రాఘవను దగ్గరగా పరిశీలించసాగాడు. కొన్ని రోజుల తర్వాత రాఘవ దగ్గరకు వెళ్లి అడిగాడు, మీరు ఎప్పుడు కోపం లేకుండా ప్రశాంతంగా ఉండగలగడం ఎలా సాధ్యమవుతోంది? రాఘవ చిరునవ్వుతో చెప్పాడు, మన మనసును మనమే నియంత్రించుకోవాలి. ఇతరులు మన గురించి ఏమి అనుకున్నా అది మనం ఎలా స్వీకరిస్తామో మనమే నిర్ణయించాలి. గొడవలు, మనస్పర్ధలు సహజమే. కాని వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి. నిజమైన విజయానికి మనశ్శాంతి ఎంతో ముఖ్యమైనది. మనం సహనంతో, దృఢ సంకల్పంతో, ప్రేమ, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే ఏదైనా సాధించగలం. నీవు ప్రపంచాన్ని ఎలా చూస్తావో అది నీవు ఎలాంటి వ్యక్తివో చెప్పే సూచిక. రఘు తల వంచి రాఘవ వద్దే ఉండి నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజులకు అతనిలో మార్పు స్పష్టంగా కనబడింది. ఊరి ప్రజలు కూడా ఈ మార్పును గమనించి, ఇదే నిజమైన విజయానికి మార్గం, మనశ్శాంతి, ఓర్పు, ప్రేమ అని ప్రశంసించారు. మన మనశ్శాంతి మన చేతుల్లోనే ఉంటుంది. ఇతరుల మాటలు మనపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండాలంటే కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం. 1. ఎవరితోనూ గొడవ పడకుండా ఉండాలి. 2. ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి. 3. మాటకు మాట అనకుండా ఓపికగా స్పందించాలి. 4. మన మనశ్శాంతిని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. 5. ఎవరైనా ఏమన్నా నవ్వుతూ తీసుకోవడం, ప్రతికూలంగా స్పందించకుండా ఉండటం మంచిది. 6. ఒంటరిగా కాకుండా కొంతమందితో నమ్మకంగా ఉండాలి. 7. మనశ్శాంతిని కాపాడుకుంటే ఏదైనా సాధించగలం. 8. సహనం, ధైర్యం, నమ్మకముంటే విజయాన్ని ఎప్పుడూ అనుభవించగలం. 9. ప్రపంచాన్ని మారుస్తాననుకోవడం కంటే ముందుగా మన మనసును మార్చుకోవడం ముఖ్యం. ఈ కథ ద్వారా మన జీవితంలో ప్రశాంతత ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. గొడవలు, మనస్పర్ధలు సహజమే. కాని వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి. మనం ఎదగాలంటే మనం ప్రశాంతంగా ఉండటం అత్యవసరం. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.